ఈ నెల 11 నుంచి మళ్లీ కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేపడుతున్నారు ముద్రగడ పద్మనాభం. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని, విధిలేకే మళ్లీ దీక్షకు దిగుతున్నానని ముద్రగడ తెలిపారు. తమను ఉద్యమం చేయాలని ప్రోత్సహించిన వాళ్లే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి నిందలు వేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్ల పేర్లు బయటపెడితే చంద్రబాబు దగ్గరికి కూడా రానివ్వడని అంటున్న ముద్రగడతో మా ప్రతినిధి దత్తు ఫేస్ టు ఫేస్. ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నింటినీ ఖచ్చితంగా తొంగలోకి తొక్కింది, ప్రభుత్వం మోసం చేసింది, కాపులకు అన్యాయం చేస్తుందంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్ళీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 10వ తేదీ సాయంకాలం 5 గంటల లోపు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో తాను నిరాహార దీక్ష చేసినప్పుడు హామీలన్నింటినీ ఖచ్చితంగా నెరవేరుస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా పత్రం ఇస్తేనే ఆందోళన చేయడం తప్ప, లేకపోతే ఖచ్చితంగా 11వ తేదీ ఉదయం తన స్వగృహంలో మళ్ళీ నిరాహార దీక్ష చేపడతారంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు మనతో ఉన్నారు. ఎందుకు మళ్ళీ ఆందోళన చేస్తారని నిర్ణయం తీసుకుంటారన్న విషయం ఆయన అడిగి తీసుకోవచ్చు. సార్ చెప్పండి సార్, మీరు గతంలో మీకు ప్రభుత్వం తరపున ప్రతినిధులు వచ్చి హామీ ఇచ్చారు, ప్రభుత్వం కూడా ముద్రగడ చాలా మంచి పని చేశారంటూ కితాబునిచ్చింది, ఎందుకు ఒక్కసారి కథ అడ్డం తిరిగింది? సార్, హామీ ఇచ్చిన తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నాను సార్, మా జాతి ప్రశాంతంగా ఉంది. ఆ సందర్భంలో నేను అయిపోయిన తర్వాత కసింకోట ఒక వ్యక్తి చనిపోతే పెద్ద ఆయన పరామర్శకు వెళ్ళాను సార్. ఏంటో తెలియదు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి సార్ మా బాధలు. మళ్ళీ అక్కడికి కబుర్లు ముద్రగడ పద్మనాభం వస్తున్నాడు, ఎవరో వెళ్లకుండా చేయండి, కర్ఫ్యూ వాతావరణం పరామర్శకు వెళ్తే కర్ఫ్యూ వాతావరణం అక్కడ తయారు చేయడం జరిగింది సార్. అక్కడి నుంచి లోన్ల కోసం ఫోన్లు రావటం బట్టి సార్, ఏమండి ఆకలి మీద మనం ఉద్యమం చేసాం, ఆకలి తీర్చమని, ఆకలి లేని వాళ్ళకి లోన్లు ఇస్తూ ఉన్నారు, ఆకలి కోసం పోరాటం చేసిన లోన్లు జన్మభూమి కమిటీ అని, పెద్దల కమిటీ అని, చొక్కా వేసుకుంటేనే లోన్ ఇస్తామని, లేదు మీరు మీటింగ్కి వెళ్ళారు అని చేత నువ్వు లోన్కి ఎలిజిబిలిటీ లేదు, కిలంపూడిలో ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి ఆంక్షలు పెడతా ఉన్నారని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు రావడం జరిగింది సార్. ధర్మల అప్పటికి ప్రశాంతంగా ఉన్నామండి. కోనసీమ పర్యటనకి వెళ్ళాను సార్. ఓ 2-3 పిల్లలు కాళ్ళదనం పెట్టడం, 10 మంది నాతో ఫాలో అవుతుంటే చూడలేకపోయారు సార్. చూడలేక అక్కడి నుంచి ఎదురు దాడులు స్టార్ట్ చేయడం జరిగింది సార్. చేస్తూ ఏం చేశారండి, ఫస్ట్ కాపు రుణమేళ అని చెప్పేసి వెస్ట్ గోదావరిలో పెట్టాలని, దానికి ముందు రోజు ఆ స్థలం అంతా శుభ్రం చేసేసి, నీళ్లు జల్లేసేసి, ముగ్గు పెట్టేసేసి, ముద్రగడ పద్మనాభం దేశద్రోహి, కులద్రోహి, ముద్రగడ పద్మనాభం వల్ల జాతి నాశనం అయిపోతుంది, ఈ జాతిని అమ్మేస్తున్నాడు ముద్రగడ పద్మనాభం అని బండ బూతులు నన్ను తిట్టించే కార్యక్రమం చేశారు సార్. నేను ప్రశాంతంగా ఉన్న మనిషిని ఒక పద్ధతి ప్రకారంగా సానుకూలంగా స్పందించే ముఖ్యమంత్రి గారు, దాని మీద నేను హ్యాపీ ఫీల్ అయ్యి దీక్ష వేసుకున్న తర్వాత ఈ బాధలు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కాలేదు సార్. బండ బూతులు సార్. ఈ ముద్రగడ పద్మనాభం ఉద్యమం వల్ల కాసుమా, ఇవ్వబోయే రుణాలు, ముఖ్యమంత్రి గారు మోచెతికి నీళ్లు, ముద్రగడ పద్మనాభం నమ్మద్దు, ముద్దాయిగా పెట్టాలి తన్ని, దేశద్రోహి, దేశం విడిచి పంపించే కార్యక్రమం చేయాలి, ఇటువంటి బండ బూతులు ఇంకా తక్కువ మాట్లాడి ఉంటాడో తెలియదు, నాకేం చెప్పలేదు. మీ విలేకరులే ఫోన్లు ఇద్దరు ముగ్గురు చేసండి, ఇలా బండబూతులు తిడుతున్నాడు సార్ అంటే ఫోన్ చెట్టినవ్వండి అని చెప్పడం జరిగిందండి. తర్వాత నేను గుంటూరు జిల్లా వెళ్ళానండి, వెస్ట్ గోదావరి వెళ్ళాను, అక్కడ కూడా ఇదే యాక్షన్ సార్. నీ ఫోటో టీవీలో ఉందమ్మా, వీడియోలో ఉంది, నీ ఫోటో పేపర్లో వచ్చింది, నీ ఫోటో మ్యాగజైన్లో ఉంది, జాసుమా 14 మందికి వెళ్తే నువ్వు మళ్ళీ నిన్ను ముద్దాకి పెట్టేస్తారు, జాసుమా, ఇటువంటి వార్నింగ్లు ఇవ్వటం వల్ల ప్రజల్లో భయాందోళన కలవటం స్టార్ట్ అయ్యింది సార్. తట్టుకోలేకపోయింది సార్. ఈ లోపల ఫోన్లు రుణాలు శాంక్షన్ విషయంలో అయితేనేవ్వండి, కేసుల విషయంలో అయితేనేవ్వండి, రాత్రులు రమ్మంటం, బెదిరించటం, ఇలా చేస్తుంటే తట్టుకోలేక మళ్ళీ రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు కల్పించారండి. ఆయన ఖండించాలి, ఆయన సమక్షంలో కూడా తిడుతుంటే కూడా కనీసం ముఖ్యమంత్రి గారు ఆపు అని మాట కూడా అనలేదండి. ఇక్కడేమో రాజీ చేసుకొని రాజీకి భిన్నంగా తిట్టడం ఎందుకు అని, నేను మాట తప్పింది వారా నేనా అన్నది తేల్చవలసింది మీలాంటి వారు. అయ్యా జరిగింది ఇది, నేను ప్రశాంతంగా ఉన్నానండి. మేము 7 నెలల 8 నెలల్లో
ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ లోపల అయ్యా అది కాక రుణాలు పంపిణీ చేస్తామండి. ఏమన్నారు ముఖ్యమంత్రి గారండి, 30,000 40,000 ఇచ్చేసారండి. ఇచ్చేసేసి వచ్చే బడ్జెట్లో 1,000 కోట్లు పెడుతున్నాను అన్నారండి. మాకు ఇస్తాన వాగ్దానం 500 కోట్లు పక్క పోయింది సార్. పక్క తీసేసారండి. పక్క తీసేయడంతో పాటు 500 కోట్లతో పాటు ఎన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నా కూడా అన్నీ క్లియర్ చేస్తాం, డబ్బుకు లోటు లేదు, ఈ 500 కూడా ఖర్చు పెట్టుకోలేరేమో అనే అనుమానంతో 500 ఇస్తున్నాం అని చెప్పిన మాట పక్కన పెట్టేసి 1000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఆ విధంగా అక్కడ అవమానించారండి. అలాగే కమిషన్ దగ్గర ఓ మెంబర్ని కూడా వేయమని అడిగామండి. మెంబరు మాకు పదవికాంక్ష కాదని మా వాళ్ళకి ఏంటంటే ఏదైనా ల్యాప్సెస్ ఉన్నాయేమో మంచి చెడు తెలుసుకోవడం కోసం ఒక తెలుసున్న మంచి కమిషన్లు ఉంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో లోటుపాట్లు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ మెంబర్ అడిగామండి. అది పక్కన పెట్టేసారు సార్. 1000 కోట్లు పక్కన పెట్టేశారు సార్. 500 కోట్లు పక్కన పెట్టేశారు సార్. అప్లికేషన్లు పక్కన పెట్టేశారు. ఇంకో జీవో ఇచ్చారు సార్. జీవో నెంబర్ 10 అండి, కాపుల రుణాల గురించి. అందులో ఫస్ట్ పేజీలో వచ్చండి యూనిట్ కాస్ట్ వచ్చి 2 లక్షల రూపాయలు అన్నారండి. సబ్సిడీ 1 లక్ష, సబ్సిడీలు లోన్ 1 లక్ష అన్నారండి. లోపల పేజీ వచ్చేటప్పటికండి హైయెస్ట్ అమౌంట్ 1 లక్ష రూపాయలు, లీస్ట్ అమౌంట్ 40,000 అండి. 40,000 రూపాయలు లోన్ తీసుకుని ఆ మనిషి ఏం వ్యాపారం చేస్తారని అది పెట్టారని అడుగుతా ఉన్నాను సార్. ఇలాంటివన్నీ ఉద్యమం తర్వాత అయ్యా మమ్మల్ని బాధిస్తూ ఉన్నాయి సార్. దాని మీద ఇచ్చిన హామీలు మేము ఇవ్వలేదు అని బొంకెత్తామన్నారు. కాబట్టి అంచేతనే అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీరు మీ శిష్యుని పంపించి నాకు ఇచ్చిన హామీలు అధికారికంగా నాకు కావాలి, మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు, నన్నే కాదు మా జాతిని అవమానిస్తూ ఉన్నారు, మేము దారిద్ర్యానికి దిగువలో ఉన్నాం అంచేత ఇంకా దిగువకు పోవాలని ఆలోచనతో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ జాతి అంతరించిపోవాలన్నా మీ కోరికని కూడా నేను ప్రశ్నించడం జరిగిందండి. ముద్రగడ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, డిమాండ్లు పెట్టి షరతులు పెట్టి విధించడం కరెక్ట్ కాదు. ఆయన ముద్రగడ ముఖ్యమంత్రిని హెచ్చరించేంత స్థాయి లేదంటూ నారాయణ తల తీవ్రంగా విమర్శించారు. నేను సార్ ఆయన పెద్దవాడు, ఆయన అపర కోటీశ్వరుడు అండి. 100-200 కోట్లు ఇచ్చి మంత్రి తెచ్చుకున్నాడు. 2-3 జిల్లాల్లో ఎమ్మెల్యేలని ఎంపీలని గెలిపించిన మనిషి అండి. ఆయన పాటలు అయినవి అయ్యా. అటువంటి వ్యక్తితోటి నేను మాట్లాడడం కూడా నేను సరిపోనండి. అంటే అపర కోటీశ్వరుడు, నేను చాలా చిన్న వ్యక్తిని. అదీగాక నేను వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదండి. నాకు చేసేది ముఖ్యమంత్రి గారు, ఇచ్చిన వాగ్దానం ముఖ్యమంత్రి గారు. వారిని అడుగుతున్నాను, వారు చెప్పాలన్న సమాధానం తప్ప వీరి పేరు చెప్పి నన్ను రిప్లై అడగడం కూడా భావ్యం కాదు సార్. మా జాతిలో తగులు పెట్టాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ కుట్ర పంతా ఉన్నారు. ఒక విషయం చెప్తాను సార్. మీటింగ్ ముందు ఎంతోమంది నాయకులు సార్, పద్మనాభం గారు మీటింగ్ సక్సెస్ చేయాలా, వదిలేయవద్దు, మమ్మల్ని పురుగులను చూస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, మీరు ఈ ఉద్యమం వల్ల మనిషిని మనం లొంగొట్టాలి, మాకు గౌరవం పెరుగుద్ది చెప్పిన మనుషులు అందరూ ఉన్నారు. చాలామంది ఉన్నారు సార్. అన్ని కులాల వారు ఉన్నారు సార్. ఎక్కువ కాపులు ఉన్నారు సార్. మాకు గౌరవం పెరగాలంటే నీ మీటింగ్ సక్సెస్ అవ్వాలి, మీటింగ్కి పంపాల్సిన జనాన్ని మేము పంపడానికి అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాము, కానీ పట్టు మాత్రం వదలొద్దు చెప్పిన వ్యక్తులు సార్. ఒక వ్యక్తి అయితే సార్ కార్తీక మాసం భోజనాకని చెప్పి ఫోన్ చేసి నాకు, అయ్యా పద్మనాభం గారు కార్తీక మాసం భోజనాలు వంకెట్టి ఫోన్ చేశాను, మీకు మమ్మల్ని పురుగుని చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారు, గౌరవం పెంచాలా, గౌరవం పెరగాల జాతికి, ఈ జాతి తలుచుకుంటే ఏమవుద్దో అనే భయం రావాలంటే మీటింగ్ సక్సెస్ చేయాలి పద్మనాభం గారిని చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్. చెప్పి ఈరోజు మనం తిరగబడతా ఉన్నారు సార్. దారుణం సార్. ఎన్ని చెప్తే వాళ్ళకి పదవి గండా వస్తాయి. ఆ పేరు చెప్పగలను కానండి, పదవి గండా వస్తాయి సార్. అయ్యా రాజధాని సేకరించిన 33,000 కోట్ల, అదే 33,000 ఎకరాలకి కాపు ఉద్యమానికి సంబంధం ఏంటి? ఇలాంటి కూడా ముద్రగడ పద్మనాభం అనడం కరెక్ట్ కాదంటూ అనడం జరిగింది. అంటే సార్ రాజధాని అంటే ఒక 2,000 ఎకరాల్లో 3,000 మొదటి నుంచి రాస్తా ఉన్నాను సార్ ఉత్తరాలు. నేను ముఖ్యమంత్రికి ఎప్పుడు రాశాను సార్. అంటే వాటి మీద పెట్టిన శ్రద్ధ మా జాతి మీద పెట్టట్లేదని చెప్పి నా కామెంట్ సార్. దాన్ని వంకరగా మాట్లాడుతున్నారు. నేను అదే చెప్పాను సార్. నిన్న పుస్తకం చదివేటప్పుడు మొదటి పేజీని చదవమంటున్నాను, సినిమా చూసేటప్పుడు మొదటి రీల్ నుంచి చూడమంటున్నాను. చూస్తే అన్నీ అర్థమవుతాయి సార్. వారికి కావలసిన విధంగా ఒక చిన్న పదం తప్పుంటే దాన్ని పట్టుకుని దాన్ని హైలైట్ చేయమని చెప్పి
కుట్ర పంతా ఉన్నారు సార్. నేను ఎన్నోసార్లు రాశాను సార్, ముఖ్యమంత్రి గారు తప్పు సుమా, రైతుల నోట్లో మట్టి కొట్టకండి సుమా, మీరు కార్పొరేట్లు సంస్థలకి కొమ్ము కాస్తా ఉన్నారు, మీరు 33,000 ఎకరాల పనేటి మీకు. జయప్రకాష్ నారాయణ గారు లాంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా అన్ని ప్రాంతాల్లో పెట్టండి ఆఫీసులు, ఒక ప్రాంతంలో పెట్టద్దు మీరు, దీనివల్ల రాబోయే రోజుల్లో చాలా చిక్కులు ఉంటాయి, రైతులను పాడు చేయకని చెప్పారు సార్. అదే చెప్పాను సార్, నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను, నిన్న మొన్న చెప్పలేదు సార్. కానీ మాకు డబ్బులు లేవంటున్నారే మీరు, వాటికి ఎలా డబ్బులు వచ్చాయి, వాటికి ఎలా ఖర్చు పెడుతున్నారు మీరు మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారు? ఈ పప్పు బెల్లాలు ఉన్నాయి సార్, 400 కోట్లు 2 సంవత్సరాలు 800 కోట్లు ఖర్చు పెట్టారు, 1,400 కోట్లు 2,000 కోట్లు పట్టిసీమ ఖర్చు పెట్టారు సార్. అయ్యా అలాగే ఇది విదేశాలకు వెళ్ళటం అండి, రాజధానికి ఒక కొబ్బరికాయ కొట్టడం కోసం 400 కోట్లు ఖర్చు పెట్టారండి. అంటే ఆటో డబ్బులు వస్తాయండి, మా జాతికి వచ్చేటప్పుడు డబ్బులు లేవు. ఆ సందర్భంలో ఇది అన్యాయం అని చెప్పాను. 33,000 ఎకరాలు వాళ్ళు తీసుకున్నారు, ఇంకో 17,000 ఎకరాలు రేపు మళ్ళీ మొత్తం పెట్టబోతారు, 50,000 వద్దండి, ఇంకో 50,000 ఎకరాలు ఫారెస్ట్ భూమిని డీనోటిఫై చేయమని చెప్పి 1,00,000 ఎకరాల్లో రాజధాని దేనికోసం సార్? ఇది ఎందుకోసం? ప్రజలు నీళ్ళు లేక బాధపడుతుంటే, ఆకలో అన్నారమ్మా అంటుంటే, అవి సమస్య పట్టించుకోకుండా రాజధాని చెప్పేసి అందరి నోట్లో మట్టి కొట్టడం సబు అని అది దాన్ని విడదీసి మాట్లాడుతూ ఉన్నారు. మొదటి పేజీని చదవమన్నాను, నేను ఎన్నో ఉత్తరాలు రాసిన ముఖ్యమంత్రి గారికి నేనండి, అని రాసిన చదివితే అర్థమవుతుంది పరిస్థితి. అంటే ముద్రగడ కనుక మళ్ళీ దీక్ష చేస్తే ఇంకా చర్చలు కానీ మాటలు లేవంటూ చెప్పడం జరిగిందండి. మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? చాలా హ్యాపీ సార్, పట్టించుకోవడం ఉత్తమమైన పని అండి. మా జాతి కోసం ప్రాణాలు సిద్ధంగా ఉన్నాను, నా కార్యక్రమం నాదే, అదే మాట మీద నిలబడమని నేను వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నాను. నా జోలికి రావద్దు, చచ్చే చావని అని కూడా నిన్న ఒక ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూ చెప్పారట. హ్యాపీగా చావన సిద్ధంగా ఉన్నాను. ఆ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు చెప్తే గుండె ఆగిపోతే వాళ్ళకండి. ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మీటింగ్ ముందు నాతో మాట్లాడిన మాటలు నేను వెల్లడి చేస్తే గుండె చస్తారండి వాళ్ళందరూ. అయ్యా నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, చావడానికి ప్రిపేర్ అయిపోయాను. కాబట్టి దీని మీద పెద్ద పట్టించుకోమని పర్వాలేదు, పట్టించుకోనందుకు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. హ్యాపీగా చావనివ్వండి మా జాతి కోసం అని చెప్తా ఉన్నాను. మొత్తానికి అయితే కనుక పద్మనాభం గారు చెప్తున్న పరిస్థితి అయితే కనుక ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ అమలు చేసేంత వరకు తన అవసరమైతే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి.